Gautam Neurocare, brain stroke, migraine, fits, brain and spine surgeries की best neurosurgeon. మార్చ్ 15, 2024 ఈ డేట్ ఏంటో తెలుసా? 6 గ్యారెంటీల అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ పెట్టిన గడువు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారెంటీలు నెరవేరుస్తామని కాంగ్రెస్ మాటిచ్చింది. రాహుల్ గాంధీ మొదలు తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేసిన కాంగ్రెస్ నేతలంతా ఈ 100 రోజుల మాటను పదే పదే ప్రజల్లోకి చెప్పుకొచ్చారు. వాళ్ళిచ్చిన మాట ప్రకారమే ప్రజలు కాంగ్రెస్ కు ఓట్లు వేశారు. 2023 డిసెంబర్ 6వ తేదీన రేవంత్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చింది. సరిగ్గా అదే రోజు రేవంత్ రెడ్డి సర్కారుకు 100 రోజుల కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అది మార్చి 15, 2024తో ముగుస్తుంది. మార్చి 15 లోపు మాటిచ్చినట్టు 6 గ్యారెంటీలను నెరవేర్చకపోతే రేవంత్ ను వెంటాడేందుకు రెడీ అవుతోంది ప్రతిపక్ష బీఆర్ఎస్. 100 రోజుల గడువు ఎప్పుడు ముగుస్తుందా, ఎప్పుడు రేవంత్ రెడ్డిపైన అటాక్ చేయాలని బీఆర్ఎస్ ఎదురు చూస్తోంది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. డియర్ రేవంత్ రెడ్డి, ఉచిత కరెంటు ఏమైంది అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ 100 రోజుల్లో నెరవేరుస్తామని చెప్పారు. మరి 50 రోజులు పూర్తయింది. ఉచిత కరెంట్ ఇస్తారా లేదా? మహిళలకు నెల నెల 2500 ఇస్తారా లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని కాంగ్రెస్ పై ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ ఇప్పుడు కొంత మెత్తగా మాట్లాడుతున్నా ఖచ్చితంగా మార్చి 15వ తేదీ నుంచి రేవంత్ రెడ్డి సర్కారుపై ఏడాపేడా మాటల దాడి చేయడం ఖాయమనిపిస్తోంది. వచ్చే నెల అసలు కరెంటు బిల్లులే కట్టొద్దు, సోనియా గాంధీ ఇంటికి పంపిద్దామంటున్నారు కేటీఆర్. 100 రోజుల గడువు ముగియక ముందే పరిస్థితి ఇలా ఉంటే గడువు ముగిసిన తర్వాత ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దీంతో 100 రోజుల డెడ్ లైన్ ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీకి చాలా ఇంపార్టెంట్ అయింది. 6 గ్యారెంటీల కింద ప్రజలకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ కాంగ్రెస్ అమలు చేయాల్సి ఉంది. లేదంటే దుమ్ము దుమారమే అని అర్థమవుతోంది. రేవంత్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చి అటు ఇటు 50 రోజులైంది. ఈ 50 రోజుల్లో 2 గ్యారెంటీలను అమలు చేశారు. అందులో ఒకటి మహిళలకు ఉచిత బస్సు అయితే మరొకటి రైతు బంధు. కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్గదర్శకాల ప్రకారమే ఎకరాకు 5000 చొప్పున తెలంగాణ రైతులకు రైతు బంధు వేశారు. 2 ఎకరాల పైన ఉన్న రైతులకు కూడా జనవరి 31వ తేదీలోపు అకౌంట్లలో డబ్బులు పడతాయని హామీ ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఉచిత కరెంటు దగ్గరే కథ ఆగిపోయింది. వచ్చే 100 రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంట్, మహిళలకు 2500 రూపాయల డబ్బులు, 4000కు పెంచిన పెన్షన్, 2 లక్షల వరకు ఒకేసారి రైతు రుణమాఫీ, 500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇంటి స్థలం, లేదంటే 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, యువ వికాసం కింద విద్యార్థులకు వడ్డీ రహితంగా 5000 ఆర్థిక సాయం, ఇలా ఇవన్నింటినీ అమలు చేయాల్సి ఉంది. ఇక 100 రోజుల వరకు ఒక్క మాట కూడా మాట్లాడబోమని, 100 రోజుల తర్వాత సర్కార్ను వెంటాడి తీరుతామని బీఆర్ఎస్ కాచుకొని కూర్చుంది. మరి కేసీఆర్ పార్టీని పార్లమెంటు ఎన్నికల్లో 100 గజాల లోతుకు తొక్కి పెడతామన్న రేవంత్ రెడ్డి అంతకు ముందే రాబోతున్న 100 రోజుల డెడ్ లైన్ ను ఫినిష్ చేస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.